హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ప్రశస్తమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. రండి ప్రభు సన్నిధిలో ఆయన మాటలు ధ్యానిద్దాం, ఆయన సన్నిధిలో ఆనందిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మాకు ఇచ్చావు, నీకు వందనములు. సజీవులుగా ఉంచావు, స్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమంతటిలో నీ కృప కొరకు వేడుకుంటూ నీ సన్నిధిలో చేరి ఉండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? దేవుని కాపుదల మనకుంటే అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఆయన కృప మనకు తోడుంటే మనం క్షేమంగా ఉంటాం. దేవుని చిత్తంలో బ్రతికే వారికి దేవుని దీవెనలు ఉంటాయి. దేవుని చిత్తం దాటినప్పుడు మనం శ్రమల పాలవుతాం. బౌండరీస్ అని ఉంటాయి కదండి, ఆ యొక్క కవరేజ్ ఏరియా అని ఉంటుంది చూసారా? అలాగే దేవుని రెక్కల చాటున మనం ఉన్నంత వరకు ఏ అపాయం మనకు రాదనేది ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఆయన సన్నిధికి దూరం అయినప్పుడు, ఆయన చిత్తానికి బయటికి వెళ్ళినప్పుడు మనం ఆయన కాపుదల పోగొట్టుకుంటాం. అందుకే కష్టాల పాలవుతాం. అదేనండి, మరి దేవుని చిత్తం తెలుసుకోవటం ఎలాగూ అని చాలామంది అడుగుతుంటారు. దేవుని చిత్తం తెలుసుకున్నారా మీరు అంటే చాలామంది లేదు అంటున్నారు. చిత్తం తెలుసుకోవాలి అనే ఆశ ఎంతమందికి ఉంది అంటే అందరూ చేతులు ఎత్తి చూపిస్తుంటారు మీటింగుల్లో. మరి మీకు కూడా దేవుని చిత్తం తెలుసుకోవాలనే ఆశ ఉందా? దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని మాట మనకు చాలండి. బైబిల్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. వాక్యం చదవండి. అందుకనే వాక్యం చదివినప్పుడు వాక్య సారమే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నది అని తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతుంటే, కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు మరింతగా ప్రార్థించి ఆయన చిత్తం కొరకు అడిగితే స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. సాధారణంగా మనందరి పట్ల దేవుని చిత్తం ఒకటి అన్నది, అది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే బైబిల్లో యొక్క సారమేది వాక్యం మనకు బయలుపరుస్తుంది. ఒకసారి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుని చిత్తము. అపరిశుద్ధత ఏంటి అంటే పరిశుద్ధతకు వ్యతిరేకత, అంతే కదా? మరి మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే దానికి మళ్ళీ చెప్తున్నాడు ప్రభు, జారత్వమునకు దూరముగా ఉండండి. జారత్వము అనేది శరీరానికి కల్మషాన్ని కలుగజేసే పాపం. కామ ఇచ్చలు, శరీర ఇచ్చలు, దేవుడిని ప్రేమించకుండా కల్తీ ప్రేమలు చేస్తే, తప్పుడు ప్రేమలు చేస్తే అది దేవునికి దుఃఖం కలుగజేస్తుందండి. పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్నట్టు మనం అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉండాలని కూడా బైబిల్ చదివిస్తూ ఉంది. మనం పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తము. తర్వాత వచ్చినప్పుడు చదివితే, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, దేవుని ఎరుగని వారి వలె కాక, ప్రతిదానిని కామించే, ప్రతిదానిని ఆశించే, ప్రతిదానిని అనుభవించాలని ఆశించే అస్థిరమైన లోకానుసారమైన శరీరానుసారమైన మనసు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. తన ఘటం మన పాండం, మన శరీరం దేవుడిచ్చిన మనకు పొకిషం. తన ఘటాన్ని, తన శరీరాన్ని, తన జీవితాన్ని, తన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. లోకానుసారంగా కాదు, అన్యజనుల వల్లే కాదు, అందరి వల్లే కాదు,
అందరూ ఏది చేసినా వారు రైటే అనుకుంటారు. అన్నీ ఏం చేసినా అది పరిశుద్ధతే అనుకుంటారు. ఏం చేసినా అది తప్పు లేదు అనుకోవచ్చు. కానీ నీవు వాక్యానుసారంగా కల్మషం అనేది లేకుండా, వేషధారణం లేకుండా, మోసం లేకుండా, తంత్రం లేకుండా, అబద్ధం లేకుండా, దురాశ లేకుండా, శరీరేచ్ఛలకు చోటు ఇవ్వకుండా, నీ శరీరాన్ని అపవిత్రమైన కార్యాల కొరకు వాడకుండా, నీ కళ్ళు అపవిత్రమైన వాటిని చూడకుండా, నీ చెవులు పనికిమాలిన మాటలు వినకుండా, నీ నోరు దుర్భాషలు మాట్లాడకుండా, నీ శరీరము దేవునిని ఘనపరిచేదిగా ఉండాలని, నీవు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో మీ ఆత్మలతో దేవునిని మహిమపరచండి అని బైబిల్ చెప్తుంది. మన శరీరాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి. తన ఘటాన్ని పరిశుద్ధత యందు, ఘనత యందు ఒక దర్జ నీ శరీరాన్ని హీనపరచుకోమని దేవుడు చెప్పలేదు. నీ శరీరాన్ని కృషింపజేసుకోమని ప్రభు చెప్పడం లేదు. నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోమని చెప్పడం లేదు. ఒక ఘనమైన ఘటముగా, ఘనమైన వ్యక్తిగా, ఒక మర్యాదస్తుడిగా, ఒక మోడెస్టీగా నీ వస్త్రధారణ ఉండాలి, నీ మాట శైలి ఉండాలి, నీ బ్రతుకు జీవితం ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, నీ ఆలోచన శైలి ఉండాలి. నీ జీవితాన్ని చూడగలిగి నేను ఒక ప్రత్యేకతను ఇతరులు చూడగలగాలి. నీ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే ఈ లోకంలో అపవాది వాడు పొంచి ఉన్నాడు. ఎలాగూ మింగుదుమా అని నీ సౌందర్యాన్ని దుష్ట కార్యాల కొరకు వాడినట్లు నీ బలాన్ని పాడు చేయటానికి. చూడండి, సంసోను బలవంతుడు, కానీ ఆ బలం తప్పైన దాని కొరకు వాడాడు కాబట్టి అంధుడైపోయాడు. సొలొమోను జ్ఞాని, కానీ ఆ జ్ఞానాన్ని తప్పైన వాటి మీద పెట్టినప్పుడు హీనస్థితికి దిగజారిపోయాడు. దేవుడిచ్చిన నీ శరీరాన్ని దేవాలయంగా ఎంచమని వాక్యం చెప్తుంది. మీ దేహములు దేవాలయమైన అయి ఉన్నవని మీరు ఎరుగరా? ఎవరైనాను దేవాలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటున్నాడు. మన దేహం దేవుని ఆలయం అండి. మన హృదయంలో ప్రభు ఉంటానన్నాడు. మీ హృదయాంతరేంద్రియాలలో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. నీ హృదయ సింహాసనం మీద ఆయనను అధిష్ఠించుకుంటే నీ జీవితం ఘనంగా ఉంటుంది, పరిశుద్ధతతో ఉంటుంది. ప్రభువును మనసు కలిగిన వారిగా, ప్రభు ఆజ్ఞానుసారంగా బ్రతికే వారిగా మనం ఉండగలుగుతాం. దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉండాలని, ఘనంగా ఉండాలని, మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలని. అక్కడే ఇంకొక వచనం కూడా చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేవుడు మనల్ని ఏడుస్తూ ఉండమని చెప్పడం లేదండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషం కొరకే కదండి మనుషుడు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. సంతోషంగా ఉండాలని తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, అవి ఇవి కొనుక్కుంటున్నాడు, ఆడంబరాలకు వెళ్తున్నాడు, అట్టహాసాలు చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ తిరిగి ఇవన్నీ పొందిన వ్యక్తికి నిజమైన సంతోషం ఉందా అని అడిగి చూడండి. అది తాత్కాలికమైన సంతోషమే. సంతోషంగా ఉన్నోడు చొక్కా తీసుకొచ్చి రాజుగారి మీద వేస్తే ఆయనకు వచ్చిన జబ్బు పోద్ది అని ఎవరో ఒకరు చెప్పాడంట. దానికోసం సంతోషంగా ఉన్నోడు చొక్కాలు ఎక్కడ దొరుకుతాయని బొట్టులు తిరిగితే రాజు దగ్గర ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, పేరు మోసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీకు సంతోషం ఉందా, నీకు సంతోషం ఉందా, నా సంతోషం లేదురా బాబు, నా సంతోషం లేదురా బాబు అని చెప్పారట. చివరికి చిన్న గుడిసెలో ఒకడు పొలం పనికి వెళ్ళొచ్చి అలిసిపోయి ఆ బొట్టలు విసిగిపోయి ఆ గుమ్మం దగ్గర కూర్చొని ఉంటే అతను ఇలా మాట్లాడుకుంటున్నాడంట తన భార్యతో. అబ్బా, ఇవాళ నేను కష్టపడి పనిచేశాను, కడుపు నిండా పప్పన్నం తిన్నాను, ఇప్పుడు కంటి నిండా నిద్రపోతాను, నాకంటే సంతోషం కలిగిన వాడు ఎవడున్నాడు అనుకుంటాం. గట్టిగా అడిగేటప్పటికి బొట్టలు పరిగెత్తుకుంటూ వచ్చాడట. దొరికాడు రా సంతోషంగా ఉన్నాడని. అతన్ని 2 చేతులు పట్టుకొని తొందరగా నీ చొక్కా ఎక్కడుందో ఈ రాజుగారికి కప్పాలి అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు చొక్కే లేదు కదా అన్నాడట. చొక్కా లేకపోయినా
సంతృప్తి ఉంది. అన్నీ లేకపోయినా పప్పన్నం తిన్నా కష్టపడ్డాడు సుఖంగా నిద్రపోతున్నాడు. ఇవాళ ఎన్నున్నా సంతోషం లేనివాడిగా మనుషుడు ఉంటున్నాడు. కారణం, దేవుని ఆశీర్వాదం లేకుండా ఒకడు అన్నపానములు పుచ్చుకొని కంటినెంట నిద్రపోలేడు అని కూడా సొలొమోను వంటి జ్ఞాని చెప్పాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అవునండి, మనం దేవుని కొరకు బ్రతకాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే దేవుని శక్తిని మనం పుంజుకోవటం అన్నమాట. ప్రార్థన ద్వారా మనం ప్రతి అవిశ్వాసపు ఆలోచనను తరిమివేయగలుగుతాం. ప్రార్థన ద్వారా సాతాను కుతంత్రాలను గ్రహించగలుగుతాం, అపవాదిని ఎదిరించగలుగుతాం, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎ స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అన్ని విషయాలలో మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. బీ థ్యాంక్ఫుల్. దేవ వందనాలు, దేవ వందనాలు, దేవ వందనాలని ఎన్నిసార్లు చెప్తారు ఒక రోజులో? ప్రభా నీకు వందనములయ్యా, నాకు జీవితం ఇచ్చావు, వందనములయ్యా ఆరోగ్యం ఇచ్చావు, వందనములయ్యా వరదలు వచ్చినా ప్రాణం కాపాడావు, వందనాలయ్యా సామాన్లు పోయినా నన్ను సజీవుడిగా ఉంచావు, వందనములైనా కీడు వచ్చినా నాకు మేలు చేశావు, వందనములైనా నష్టం వచ్చినా నాకు దీవెనిచ్చావు అని మీరు చెప్పగలిగితే అన్ని విషయములు మేలైన కీడైన దేవుడినే స్తుతించడం నేర్చుకున్న వాడిని సాతాను ఏ విధంగానూ బాధ పెట్టలేదండి. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. ఆయనకు ప్రార్థన చేయటం అంటే ఆయన అడగటమే. నన్ను అడగండి మీకు ఇస్తా, మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తా, నా నామంలో ఏమడిగినా మీకు ఇస్తా. దేవుని చిత్తం ఏంటంటే అడిగి తీసుకోవటమే, అడిగి పొందుకోవటమే, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే ప్రభువునందు విశ్వాసం ఉంచటమే. ఇచ్చిన తర్వాత దేవుని ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇంతే కదండి, ఇలా చేయటమే దేవుని చిత్తం. ఎలా తన ఘటాన్ని పరిశుద్ధత ఎందు ఘనత ఎందు కాపాడుకున్నట్టు ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఎల్లప్పుడూ ప్రార్థించడమే దేవుని చిత్తం. ఎడతెగగా ప్రార్థించడమే దేవుని చిత్తం. ఎల్లప్పుడూ సంతోషించడమే దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటే దేవుని చిత్తం. ఎందుకంటే కష్టమా? ఇది కష్టమా మీకు? ఇది చెయ్యండి. ఇది చేస్తూ వెళ్తుంటే దేవుని చిత్తంలో మనం బ్రతుకుతాం, దేవుని కాపుదలలో మనం ఉంటాం, దేవుని యందు ఆధ్యాత్మికంగా దీవించబడతాం, అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. స్తుతి కృతజ్ఞతల హృదయంతో దినమంతా జీవిద్దాం. ప్రతి విన్నపాన్ని దేవునికి ప్రార్థనలో తెలియచేద్దాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరూ తీసివేయలేని దేవునిచ్చే క్రీస్తుచ్చే సమాధానమున సంతోషమున మన హృదయంలో కాపాడుకుందాం. మన శరీరాలను ముఖ్యంగా దేవుని ఆలయాలుగా పరిశుద్ధంగా దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు ఆయన మా జీవితాన్ని చిందరవందర చేసుకొని బాధలతో నింపుకొని, విచారాలతో నింపుకొని, దుఃఖముతోనే, విచారముతోనే, విసుగుతోనే, కష్టముతోనే బతుకుతున్నట్టు మా బ్రతుకుల్లో సాగుతుండగా నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని పరిశీలిస్తే నేను సంతోషంగా ఉండాలన్నదే ఆయన చిత్తం. నేను ఆయన్ని అడిగి పొందాలన్నదే ఆయన చిత్తం. ఆయనకు స్తుతులు చెల్లించాలన్నదే ఆయన చిత్తం. నా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటమే ఆయనకు ఇష్టమని మేము గుర్తించిన ఆయన, ఎవరెవరు ఈ సమయంలో ఎక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో వారి దేహాలు దేవాలయాలని మరొకసారి నీకు ప్రతిష్ఠించుకుంటుకు నీ చిత్తములో నడుచుచు నీ రాజ్య వారసులు ఓటకు ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనది గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన చిత్తం ఉత్తమమైనది. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో దేవుని సొంతలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థించండి. దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబునిస్తాడు.
డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఇతరులకు షేర్ చేయటం, లైక్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచర్య కొనసాగించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.